శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు మనము 1000 నామాలకు అర్థం చూసుకుంటూ వచ్చాము. ఇంకిక్కడి నుంచి ఉత్తర పీఠిక మొదలవుతూ ఉన్నది. ఇతి ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. ఇతి ఇదం ఇంతవరకు ఆ కీర్తనీయుడైన మహాత్ముడైన కేశవుడి యొక్క దివ్యమైన సహస్ర నామాలను అశేషంగా కీర్తించడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. దానికి చిన్న భాష్యం ఉన్నది, చూద్దాము. ఇతి ఇదం అన్నారు కదా, ఇతి ఇదం అంటే ఇతి అనేనా ఈ విధంగా వీటితో నామ సహస్ర న్యూన అనతిరిక్తం ఉక్తం ఇతి దర్శయతి దివ్యానాం అప్రాకృతానాం నామ్నాం సహస్రం ప్రకీర్తితం ఇతి వదత ప్రకారాంతరేణ అపి సాంఖ్య ఉపపత్తిః దర్శిత. వీటితో అంటే నామ సహస్రాలు న్యూనం కాకుండా, తక్కువ కాకుండా ఒక 1000 నామాలు చెప్పబడ్డాయి అని ఇతీదంతో చెప్తూ ఉన్నారు. దాంతోపాటే అంతకే ఊరుకోకుండా అసలు యాక్చువల్గా ఒక సంఖ్య కూడా 1000 నామాలు అని చెప్తూ ఉన్నారు. దివ్యమైనవి, అప్రాకృతమైనవి. దివ్యం అంటే అప్రాకృతము, ప్రకృతికి సంబంధించినవి కాదు, ప్రకృతికి అతీతమైన నామాలు ఇవి ఒక 1000 ఉన్నాయి, వాటి గురించి కీర్తించబడ్డది అని వదత చెప్పడం వల్ల మనకి ఏమర్థమవుతుందంటే, ఈ ప్రకారాంతంలో దీన్ని ముగిస్తూ ఒక సంఖ్యను కూడా చెప్పారు కాబట్టి ఇక్కడికి పూర్తయ్యాయి అని మనకది గుర్తు. ప్రక్రమే కిం జపన్ ముచ్యతే జంతుః ఇతి జపశబ్ద ఉపదానాత్ కీర్తయేత్ ఇతి అనేనాపి త్రివిధ జపః లక్ష్యతే. అసలు మనము ఈ మొత్తము నామాలు చదువుకోవడం మొదలు పెడుతూ ఉండగానే మన యుధిష్ఠిరుడు భీష్ముడిని అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న, కిం జపన్ దేన్ని జపించడం వల్ల జంతువు జన్మ తీసుకున్న ప్రాణి జీవుడు ముచ్యతే మోక్షాన్ని పొందుతాడు అని ప్రశ్నించారు కదా. అందులో ఆ జప శబ్దాన్ని ఉపయోగించారు. దేన్ని జపించడం వల్ల, ఏమి జపించడం వల్ల అని. దానికి జవాబుగా కీర్తయేత్ అని ఇక్కడ చెప్తున్నారు. ఏమి కీర్తించాలి అంటే, ఇతి అనేనాపి త్రివిధ జపః లక్ష్యతే. దీంతో కీర్తించడం వల్ల 3 రకాల జపాల గురించి చెప్పినట్టయింది. 3 రకాల జపాలు ఎట్లాంటివి అంటే, ఉచ్చ ఉపాంశుం మానస లక్షణ త్రివిధ జపః. ఉచ్చం అంటే బయటికి గట్టిగా చదువుతూ జపించడము. విశ్వం, విష్ణుః, వషట్కారః అని ఆ రకంగానైనా, లేదా అందులో ఉన్న ఏదో ఒక నామాన్ని పట్టుకుని విశ్వం అనుంటే ఓం విశ్వాయ నమః ఆ రకంగానైనా, ఏ రకంగానైనా సరే బయటికి వైఖరి వాక్కుగా ప్రకటంగా జపిస్తూ ఉండడము, దాని పేరు ఉచ్చంగా చేసే జపము. కాక ఉపాంశు జపము అంటే ఊరికే పెదవులు కదిలిస్తూ నిశ్శబ్దంగా చేసే జపము. మానస జపము అంటే అసలు పెదాలు కదిలించడం కూడా లేదు, మనసులో మాత్రమే చేసుకునే జపము. ఈ 3 విధాలుగా ఈ నామాలన్నింటినీ మనం జపం చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉన్నారు. తర్వాత శ్లోకము, యః ఇదం శృణుయాత్ నిత్యం యః చాపి పరికీర్తయేత్ నా అశుభం ప్రాప్నుయాత్ కించిత్ సహ అముత్ర ఇహ చ మానవః. యః ఎవరైతే ఇదం ఈ నామాలతో కూడి ఉన్న స్తోత్రాన్ని నిత్యము శృణుయాత్ వింటూ ఉంటాడో, యః ఎవరైతే పరికీర్తయేత్ కీర్తిస్తూ ఉంటాడో, అటువంటి వాడికి, అటువంటి మానవః మనిషి, ఇహచ అముత్రచ ఇహంలో పరంలో అశుభమన్నది కించిత్ కూడా సహా వాడు నా ప్రాప్నుయాత్ పొందడింక.
ఈ నామాలను చెప్తూ ఉన్నా, వింటూ ఉన్న మనిషికి ఇంక మళ్ళీ పాపాలన్నవి ఉండవు. ఇహంలో ఉండవు, పరంలో ఉండవు అని చెప్తూ ఉన్నారు. యః ఇదం శృణుయాత్ ఇత్యాదికి స్పష్టార్థః. ఈ శ్లోకానికి అర్థం చాలా స్పష్టంగానే ఉన్నది. అయినా గూడా కొంచెం చూద్దాము. పరలోక ప్రాప్తస్యాపి యయాతి నహుషాదివత్ అశుభ ప్రాప్తి అభావం సూచయితుం అముత్ర ఇతి ఉక్తం. పరలోకాన్ని ప్రాప్తించుకున్న వాడికి యయాతి, నహుషుడు మొదలైన వాళ్ళలాగా అశుభం అన్నది లేదు అని సూచించడం కోసము అముత్ర అన్న పదాన్ని ఇక్కడ వాడారు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత శ్లోకము వేదాంతగః బ్రాహ్మణः స్యాత్ క్షత్రియः విజయీ భవేత్ వైశ్యः ధనసమృద్ధः స్యాత్ శూద్రः సుఖం అవాప్నుయాత్. బ్రాహ్మడు వేదాంతగః స్యాత్ వేదాల యొక్క అంతాన్ని తెలుసుకుంటాడు. ఎవరైతే బ్రహ్మ మార్గంలో ఉన్నాడో, బ్రహ్మ మార్గంలో బ్రహ్మచర్యాన్ని ఆత్మ సాధనను వరించిన వాడున్నాడో అటువంటి వాడికి వేదాంతాల యొక్క అంతము తెలుస్తుంది. అట్లానే క్షత్రియుడు ఎవరైతే క్షాత్ర మార్గంలో ఉన్నాడో, కర్మలు ఆచరిస్తూ ఉన్నాడో అటువంటి వాడు విజయీ భవేత్ విజయాన్ని పొందుతాడు. చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. వైశ్యః ఎవరైతే వైశ్యాన్ని వ్యవసాయము, వాణిజ్యము, వర్తకము మొదలైన కర్మలను వరించి ఆ పనులు చేస్తూ ఉన్నవాడున్నాడో అటువంటి వాడు ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకున్నవాడవుతాడు. మంచి ప్రాఫిట్ సంపాదించుకుంటాడు. శూద్రః ఎవరైతే ఉద్యోగస్తుడున్నాడో అటువంటి వాళ్ళందరూ సుఖాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నారు. ఎవరెవరైతే ఏ ఏ కర్మలను వాళ్ళు వరిస్తారో అది వాళ్ళ వర్ణమై ఉంటుంది. అటువంటివి 4 వర్ణాలుంటాయి. జన్మతః వర్ణాలుండవు. కర్మల వల్లే వర్ణాలుంటాయి. వాళ్ళలోని గుణాలను బట్టి వాళ్ళు కర్మలను ఎంచుకుంటారు. వాళ్ళు ఏ పనులు చేయాలి అని నిర్ణయించుకుంటారో అది వాళ్ళ వర్ణమై ఉంటుంది. వాళ్ళు అధ్యయనం, అధ్యాపకత్వం చూసుకున్నారు అంటే, బ్రహ్మ మార్గంలో ఉండి వేదాలను చదువుతూ అవి చెప్తూ ఉన్నారంటే, వాళ్ళేం చెప్తున్నారో అది వాళ్ళకర్థమవుతుంది. క్షత్రియులై వాళ్ళు కర్మ మార్గంలో ఉన్నారు అంటే, అటువంటి వాళ్ళు ఏవి కోరుకుంటారో అవి సాధిస్తారు. అట్లానే ఎవరైతే వ్యాపారం మొదలైనవి చేస్తూ ఉన్నారో, అటువంటి వాళ్లకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అట్లానే ఉద్యోగస్తులకు సుఖం కలుగుతుంది. వాళ్ళు సుఖంగా వాళ్ళ ఉద్యోగాలు చేసుకోగలుగుతారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి భాష్యాన్ని చూద్దాము. వేదాంతానాం ఉపనిషదాం అర్థం బ్రహ్మ గచ్చతి అవగచ్చతి ఇతి వేదాంతగః. వేదాంతం అంటే ఉపనిషత్తుల వల్ల తెలియబడే అర్థమేదున్నదో అంటే పరబ్రహ్మము. దాన్ని వాళ్ళు గచ్చతి అంటే అవగచ్చతి అర్థం చేసుకుంటారు. వాళ్లకు పరబ్రహ్మం తెలుస్తుంది అని వేదాంతగః అన్న పదానికి అర్థము. మనకు మన యుధిష్ఠిరుడు కిం జపన్ ముచ్యతే జంతువు జన్మ సంసార బంధనాత్ అని అడిగాడు. ఏమి జపించడం వల్ల జంతువు అంటే జన్మ తీసుకున్నవాడు ఈ జనన మరణ సంసార బంధాల్లో నుంచి బయటపడతాడు అని ప్రశ్నించాడు. అయితే జపించినంత మాత్రం చేత ఓం నమ శివాయ, ఓం నమ శివాయ లేదా ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః లేదా ఓం వాసుదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః అని జపించినంత మాత్రం చేత ఏ జంతువైనా సరే జన్మ తీసుకున్నవాడు ఆ జన్మల్లో నుంచి బయటపడ్డం, ముక్తి పొందడం అన్నది ఉండదు. జ్ఞానం వల్లే ముక్తి. కాబట్టి దాని గురించి ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసి ఉన్నది. ఎవరైనా సరే ఒకవేళ వృత్తి పనుల్లో ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు అంటే ఆయా కర్మల వల్ల మాత్రమే మోక్షం వెంటనే రాదు. వాళ్ళందరూ మళ్ళీ బ్రహ్మ మార్గం పట్టుకుని వేదాలకు అంతు అంటే వేదాలు చెప్పే పరమార్థం ఏమున్నదో దాన్ని తెలుసుకోవలసే ఉంటుంది. కాబట్టి మిగిలినవన్నీ సులువుగా అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ వేదాంతగః బ్రాహ్మణః స్యాత్ అనేదన్నారో, దాని గురించి మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా విస్తారంగా చెప్తూ ఉన్నారిక్కడ. కింజపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ ఇది వచనాత్ జపకర్మణ సాక్షాత్ ముక్తిశంఖాయాం కర్మణాం సాక్షాత్ ముక్తిహేతుత్వం నాస్తి. జ్ఞానేన ఏవ మోక్షః ఇతి దర్శయితుం వేదాంతగః బ్రాహ్మణః స్యాత్ ఇతి ఉక్తం. ఏమి జపించడం వల్ల మనుషులకు మోక్షం లభిస్తుంది అంటే, జపం చేసినంత మాత్రాన, జపకర్మ వల్ల మాత్రమే ముక్తి కలుగుతుంది అన్న ఆలోచన, అనుమానం వస్తుందో ఏమో అని కాదు. కర్మల వల్ల సాక్షాత్తుగా వెంటనే డైరెక్ట్‌గా మోక్షం రావడం అన్నది నాస్తి లేదు. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం అని చూపించడం కోసమే వేదాంతగః బ్రాహ్మణః స్యాత్. వాడొకవేళ బ్రహ్మ మార్గంలో ఉన్నాడంటే, అప్పుడు వాడికి వేదం యొక్క అంతము, పరమార్థం, పరబ్రహ్మం తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. కర్మణాం తు అంతఃకరణ శుద్ధి ద్వారేణ మోక్షహేతుత్వం. కర్మల వల్ల ఏమి అంటే మళ్ళీ, ఈ మూడిటి వల్ల ఏమి? క్షాత్రమో, వైశ్యమో, శూద్రమో ఈ వర్ణాలను వాళ్ళు ఒకవేళ వరించారు, ఆ పనుల్లో ఉన్నారు అంటే మరి వాళ్లకు మోక్షం కలుగుతుందా అంటే కలుగుతుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేసుకునే కర్మలేవైనా సరే చేసుకుంటూ వెళ్ళొచ్చు. దానివల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. తద్వారా వాళ్లకు జ్ఞానానికి అర్హత లభిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ బ్రహ్మ మార్గంలోకొచ్చి అక్కడి నుంచి వేదాంతం తెలుసుకుని, వేదం యొక్క అంతం అంటే ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని, పరబ్రహ్మను పొందవచ్చు. అందుకనే మన శృతులు, మన స్మృతులు అన్నీ అదే విషయాన్ని మాటి మాటికి చెప్తూ ఉంటాయి. ఇక్కడ చెప్తూ ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏవేవి అని మళ్ళీ మనము ఇంకో కొద్ది రోజుల్లో మొదలుపెట్టుకోబోయే భగవద్గీతలో చాలా విస్తారంగా విచారణ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో కొన్ని శ్లోకాలున్నాయి దాని గురించి. చాలా ముఖ్యంగా భగవంతుడు మన కోసము చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్తూ వచ్చారు. వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ కర్మలుంటాయి. వాళ్ళు ఏ ఏ కర్మల్ని ఎంచుకున్నారో, ఏ ఏ పనులు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో, దాన్ని బట్టి వాళ్ళ వర్ణం ఉంటుంది. వాళ్ళు వరించింది వాళ్ళ వర్ణము అని చెప్పారు. అక్కడ ఎక్కడ జన్మ వల్ల వాళ్లకు వర్ణం వచ్చిందని లేదు. దాన్ని మనం అక్కడ విచారణ చేద్దాము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమి అంటే, క్షాత్ర కర్మల్లో ఉన్నవాళ్ళు అంటే క్షతగాత్రుల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా సరే, శరీరానికి గాని, మనసుకి గాని కష్టం కలిగింది అంటే వాటికి చికిత్స చేసేవాళ్ళు, లేదా రక్షించేవాళ్ళు, అభయం ప్రదానం చేసేవాళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళందరూ కూడా క్షత్రియులు. మళ్ళీ ఇదే విషయాన్ని మనం చాలా విస్తారంగా మనుస్మృతిలో కూడా చూసుకుంటూ వచ్చాము. ఎక్కడ పుట్టారు, ఏ ఇంట్లో పుట్టారు దాన్ని బట్టి వాళ్ళ వర్ణం ఉండదు. వాళ్ళు ఏ కర్మ వరించారో దాన్ని బట్టే వాళ్ళ వర్ణం ఉంటుంది. అట్లానే వైశ్యులెవరున్నారో, వ్యవసాయము, వాణిజ్యము అవి చేసేవాళ్ళు, వర్తకం, అటువంటి వాళ్ళందరూ, ఉద్యోగస్తులందరూ శూద్రులు. ఈ రకంగా మనము మనుస్మృతిలో కూడా చూసుకున్నాం. మళ్ళీ భగవద్గీతలో కూడా ఇంకొకసారి చూసుకుంటాం. ఎక్కడైనా సరే ఆ విషయం గురించి చాలా విస్తారంగా, విపులంగా చెప్తూనే వస్తూ ఉన్నారు. మనకు ప్రసిద్ధంగా ప్రచారంలో ఉన్న విషయము, ఏ ఇంట్లో పుట్టారో ఆ వర్ణం అన్నది పేపర్ వర్క్ కోసం, డాక్యుమెంటేషన్ కోసం అవసరం అయిండొచ్చు. ప్రాపంచికమైన, లౌకికమైన వ్యవహారాల కోసము. ఆధ్యాత్మికంగా మన భగవంతుడు చెప్పలేదు, మన శృతులు చెప్పలేదు, మన స్మృతులు చెప్పలేదు. ఏ ఇంట్లో పుట్టారని కాదు, ఏ కర్మను వరించారో అది వాళ్ళ వర్ణము. సరే, ఇంతకీ ఈ కర్మలేవి చేసినా సరే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. తద్వారా వాళ్లకు జ్ఞానానికి యోగ్యత, దాంతో జ్ఞానం కలిగితే బ్రహ్మ మార్గంలోకి వెళ్ళినప్పుడు పరబ్రహ్మ ప్రాప్తి. దీని గురించి మళ్ళీ ఇంకెక్కడెక్కడ మనకు శృతులు, స్మృతులు చెప్తూ ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాము. కషాయ పక్తిః కర్మాణి జ్ఞానంతు పరమాగతిః కషాయే కర్మభిః పక్వే తతః జ్ఞానం ప్రవర్తతే.
కర్మాణి కర్మల వల్ల ఏమి లాభము అంటే కషాయ పక్తిః కషాయాలు అంటే మనోభావాలు, అంతఃకరణంలోని వృత్తులు. ఆ అంతఃకరణ వృత్తులేవైతే ఉన్నాయో రాగద్వేషాలు అవి ఎప్పుడైతే పచనమవుతాయో, ఏవైతే పక్వానికొస్తాయో అటువంటప్పుడు చిత్తము శుద్ధమవుతుంది. అయితే అటువంటి శుద్ధమైన చిత్తానికి జ్ఞానం కలిగితే మాత్రమే జ్ఞానంతు పరమాగతి అదొక్కటే పరమగతి. కర్మల వల్ల చిత్తశుద్ధికి అవకాశం ఉంటుంది. అయితే జ్ఞానం వల్లే మోక్షము. కషాయే కర్మభిః పక్వే ఎప్పుడైతే కర్మభిః కర్మల చేత కషాయే పక్వే అంతఃకరణము పరిపక్వమవుతుందో తతః ఇంకప్పుడు జ్ఞానం ప్రవర్తతే అటువంటి అంతఃకరణంలో మనస్సులో అటువంటి బుద్ధికి లేదా అటువంటి చిత్తంలో శుద్ధమైన చిత్తంలో జ్ఞానం ప్రవర్తిస్తుంది అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ అంతఃకరణము గురించి మనము చాలా సుదీర్ఘంగా అన్ని చోట్ల మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. అంతఃకరణము 4 రూపాలు ధరించొచ్చు దాని ఇష్టము. ఆ లోపల ఉన్న సూక్ష్మ రూపం ఏమున్నదో దాన్ని అంతఃకరణం అంటాము. లోపల ఉన్న కరణము అది 4 రూపాలు తీసుకుంటుంది. అది సంశయాలతో, నిర్ణయాలతో ఉన్నంత సేపు బుద్ధిగా ఉంటుంది. అది ఎప్పుడైతే సంకల్పాలతో, వికల్పాలతో ఉంటుందో అది మనసుగా ఉంటుంది. అది ఎప్పుడైతే కర్తృత్వ, భోక్తృత్వాలతో ఉంటుందో అప్పుడది అహంకారంగా ఉంటుంది. ఈ కర్తృత్వ, భోక్తృత్వాలు, సంకల్ప వికల్పాలు, సంశయ నిర్ణయాలు అన్న ద్వంద్వాలన్నింటికి దూరంగా ఉన్నది అంటే అప్పుడది శుద్ధమై, చిత్తమై ఉంటుంది. అటువంటి చిత్తశుద్ధికి మాత్రమే జ్ఞానం పట్టుబడుతుంది. ఎప్పుడైతే శుద్ధమైన చిత్తంలో జ్ఞానం ప్రవర్తిస్తుందో అప్పుడే పరమ ప్రాప్తి, పరం తెలుస్తుంది. ఆ చిత్తము శుద్ధమవ్వడానికి కర్మలు ఉపయోగిస్తాయి. వాటి ప్రయోజనం అంతవరకు. నిత్యం జ్ఞానం సమాసాద్య నరః బంధాత్ ప్రముచ్యతే ధర్మాత్ సుఖంచ జ్ఞానంచ జ్ఞానాత్ మోక్షః అధిగమ్యతే. నిత్య జ్ఞానము అనిత్యమైన అసత్ విషయాల గురించిన జ్ఞానం కాదు. అసత్ విషయాల గురించిన జ్ఞానము, అనిత్యమైన విషయాల గురించిన జ్ఞానము అజ్ఞానము. ఏదైతే నిత్యమైన విషయం గురించి, సత్ గురించి జ్ఞానం ఉన్నదో అది జ్ఞానము. దాన్ని ఒకవేళ ఎవరైనా నరుడు పొందాడంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాడంటే అటువంటి వాడు బంధాలలో నుంచి బయటపడతాడు. ధర్మం వల్ల సుఖము, జ్ఞానం కలుగుతుంది. ఈ ధర్మం అంటే మళ్ళీ కర్మలు. ఏ విధంగా చెయ్యాలో చిత్తశుద్ధి కోసం తెలుసుకుని కర్మలు చేస్తే అవి ధర్మాలవుతాయి. అటువంటి ధర్మం వల్ల సుఖము, జ్ఞానము ప్రాప్తిస్తాయి. జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందుతాడు అని తెలుస్తూ ఉన్నది మనకు. తర్వాత యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే కర్మణా బధ్యతే జంతుః విద్యయా ఏవ విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః. యోగులకు ఒక విషయం తెలుసు. వాళ్లకు కర్మలు బంధిస్తాయి. జంతువులను, జన్మ తీసుకున్న జీవులను కర్మలు బంధిస్తాయి. విద్యయా ఏవ విద్య వల్లే మోక్షం ఉంటుంది అని వాళ్ళకు తెలుసు కాబట్టి యోగులు ఏం చేస్తారంటే కర్మలు చేయవలసి వస్తే చేస్తారు. కర్మ కుర్వంతి. కానీ ఆ కర్మలతో సంగం త్యక్త్వా వాటితో సాంగత్యం పెట్టుకోరు. నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన పెట్టుకోరు. ఈ కర్మ నేను చేస్తే నాకు ఇది వస్తుంది, దీన్ని నేను అనుభవిస్తాను అన్న భోక్తృత్వాన్ని పెట్టుకోరు. కర్మతోటి సంగం పెట్టుకోరు. కర్మఫల అపేక్ష ఉంచుకోరు. ఆ విధంగా అన్ని విధాలుగా దానిపైన ఆసక్తి వదిలిపెట్టి కేవలం ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటారు. తస్మాత్ కాబట్టి మన యతయః యతులు ప్రయత్నంతో ఆ పారదర్శినః పారము అవతల వైపు ఏమున్నది అని తెలుసుకున్న వాళ్ళు
ప్రపంచానికి అవతల వైపు అజ్ఞానానికి, చీకట్లకు, తమస్సుకు అవతల వైపు ఏమున్నది అని చూసిన వాళ్ళు కావాలనే కర్మలు కుర్వంతి చెయ్యరు. ఒకవేళ చెయ్యవలసి వస్తే యోగులై కర్మలను సంగం లేకుండా సంగరహితంగా ఆత్మశుద్ధి కోసం మాత్రమే చేస్తారు. తర్వాత యథోక్తాన్యపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః ఆత్మజ్ఞానే శమే చ స్యాత్ వేదాభ్యాసే చ యత్నవాన్. కాబట్టి ఈ విధంగా చెప్పిన విధంగా కర్మలను మొత్తాన్ని వదిలిపెట్టి ద్విజోత్తములు ఆత్మజ్ఞానము, మనోనిగ్రహము, మనశ్శాంతి, వేదాభ్యాసం ఇటువంటి వాటిలోనే తగులుకొని ఉండాలి ప్రయత్నపూర్వకంగా అని మనకు మనుస్మృతి కూడా చెప్తూ ఉన్నది. తపసా కల్మషం హంతి విద్యయా అమృతత్వాస్నుతే ఇతి. తపస్సు చేత కల్మషాలను, రాగద్వేషాది కల్మషాలను పోగొట్టుకుని విద్యతో అమృతత్వాన్ని పొందుతాడు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః యదా ఆదర్శతలప్రఖ్యే పశ్యతి ఆత్మానం ఆత్మని. జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో మనుషులకు అని మనం అనుకుంటున్నాం కదా, ఎప్పుడు కలుగుతుంది? కర్మణః, ఏ కర్మలు? పాపస్య కర్మణః క్షయాత్, పాపకర్మలంటే కోపాలతో, కోరికలతో ఏ కర్మలు చేసినా అవి పాపకర్మలు. కర్మలకు తగులుకుని ప్రతిఫలాపేక్షతో చేసే కర్మలన్నీ పాపకర్మలు. ఎందుకంటే ప్రతిఫలాపేక్ష అంటేనే కోరిక. కోరికలతో, కోపాలతో చేసే కర్మలన్నీ పాపకర్మలు. ఆ పాపకర్మలు ఎప్పుడైతే క్షయమవుతాయో అంటే యోగులలాగా ఆ కర్మలకు తగులుకోకుండా ఆత్మశుద్ధి కోసం మాత్రమే చేయవలసిన కర్మలను ధర్మంగా ఒకవేళ ఈ విధంగా ఇక్కడ చెప్పినట్టు ధర్మాత్ సుఖంచ జ్ఞానంచ అని చెప్పినట్టు అంత మాత్రమే చేస్తూ వెళ్ళాడంటే అటువంటప్పుడు అపుంసాం మనుషులకు జ్ఞానం ఉత్పద్యతే, వాళ్లకు జ్ఞానం కలుగుతుంది. వాళ్ళకి ఎప్పుడైతే కావలసిన ఆత్మజ్ఞానం కలిగిందో అప్పుడు ఆదర్శ తలప్రఖ్యే అద్దంలో స్పష్టంగా తనను తాను చూసుకున్నంత క్లియర్‌గా తన ఆత్మను తను దర్శించగలడు. ఎందుకంటే ఒకవేళ శుద్ధమైన చిత్తం ఎట్లా ఉంటుంది అంటే అద్దంలాగా ఉంటుంది. అందులో తనను తాను చూసుకోగలడు అని మనకు ఇత్యాది స్మృతిభ్యః ఎన్నో స్మృతుల్లో ఈ విషయం చెప్తూ వచ్చారు. కాక శృతుల్లో, వేదాల్లో కూడా ఎన్నో వాక్యాలున్నాయి. వాటిని కూడా చూద్దాము. తం ఏతం వేదానువచనేన బ్రాహ్మణాః వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాసకేన. అందుకని బ్రాహ్మణాః బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు తం ఏతం వివితిషంతి, దాన్ని ఆ తత్పదార్థాన్ని తెలుసుకోవాలని కోరికతో ఉన్నవాళ్ళు వేదానువచనేన, వేదాలు చెప్తూ ఉన్న వచనాలను అనుసరించి బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్న బ్రాహ్మలు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు యజ్ఞాలతో, దానాలతో, తపస్సులతో అనాసకము అంటే అనసనము, ఇంద్రియాలు వాటికి విషయాలను స్వీకరించడాన్ని ఉపసంహరించి ఉపరతితో వాటిని వెనక్కి తిప్పి ఆత్మలోనే ఉంచి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఏన కేనచ యజేతాపి వా దర్విహోమేన అనుపహత మనాహ ఏవ భవతి. ఎవరైనా సరే యజ్ఞాలు చేయొచ్చు, హోమాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కానీ వాటి వల్ల చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది. ఇత్యాది శృతిభ్యః అని చాలా శృతుల్లో కూడా మనకు వేదవాక్యాలున్నాయి. జ్ఞానాత్యేవ మోక్షః భవతి, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది అని కూడా మనకు వేదవాక్యాలు. ఎట్లా అంటే జ్ఞానాత్యేవ తు కైవల్యం ప్రాప్యతే తేన ముచ్యతే. జ్ఞానం వల్లే కైవల్యం అంటే కేవల స్థితి, ఉన్నదంతా ఏకం ఏవ అద్వితీయం అన్న జ్ఞానం కలిగితే తేన దాని వల్లే ముచ్యతే, వాడు బయటపడిపోతాడు, లేకపోతే అనాత్మల్లో తగులుకుని ఉంటాడు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, బ్రహ్మవేత్త పరాన్ని పొందుతాడు. తరతి శోకం ఆత్మవిత్,
ఆత్మవేత్త ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని తరిస్తాడు, దాటిపోతాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మ తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మ ఆప్యతి. బ్రహ్మ అయి ఉంటేనే బ్రహ్మను తెలుసుకుంటాడు. బ్రహ్మను తెలుసుకున్నాడంటే బ్రహ్మ అవుతాడు. బ్రహ్మ అయి ఉంటేనే బ్రహ్మను తెలుసుకుంటాడు. అది విషయం. తం ఏవ విదిత్వా అతి మృత్యుం ఏతి నాన్యపంథా విద్యతే అయనాయ ఇతి. తం ఏవ విదిత్వా, ఆ తత్పదార్థాన్ని తెలుసుకుంటే మాత్రమే ఆ తెలుసుకున్నవాడు మృత్యుం అత్యేతి, మృత్యువును తరిస్తాడు, దాటిపోతాడు. ఇంకా దీనికి అయనాయ నాన్యపంథా విద్యతే, దీనికి వేరే మార్గము లేనే లేదు అని చెప్తున్నారు. ఆనందం బ్రహ్మణః విద్వాన్ న బిభేతి కుతశ్చన. బ్రహ్మానందం తెలిసినవాడు ఇంక దేనికి భయపడడు. భయం అంటే మృత్యువు. మృత్యు భయం అంటారు. ఇంక మృత్యువన్నది ఉండదు. వాడు అమృతత్వాన్ని సాధిస్తాడు. ఇహ చేత్ అవేదిత్ అథ సత్యం అస్తి. నచేత్ ఇహ అవేదిత్ మహతి వినష్టి. ఒకవేళ దీన్ని తెలుసుకున్నాడంటే సత్యమై ఉంటాడు. సత్ అయి ఉంటాడు. తెలుసుకోలేదంటే గొప్పగా నశించిపోతాడు. యదా చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్య అంతః భవిష్యతి. ఎప్పుడైతే చర్మంలాగా ఆకాశాన్ని తన చుట్టూ కప్పుకోగలుగుతాడో మానవుడు, అటువంటి మానవులు ఇంక దేవుణ్ణి తెలుసుకోకపోయినా గూడా దుఃఖాన్ని దాటేస్తారు. దుఃఖానికి అంతాన్ని పొందుతారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసుః. కర్మల వల్లో, ప్రజల వల్లో, ధనం వల్లో అమృతత్వం కలగదు. కర్మలు పనులు చేయడం వల్లనో, పిల్లల్ని కనడం వల్లనో, పెంచడం వల్లనో, డబ్బులు సంపాదించడం వల్లనో అమృతత్వం కలగదు. త్యాగేన ఏకే, అన్నింటిని వదిలిపెడితేనే. ఇదే విషయం మనకు మళ్ళీ ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పింది. తేన త్యక్తేన భుంజీదాః మా ఘృదః కస్యచిద్ధనం అని. అన్ని పట్టుకుని కూర్చున్నావంటే అంత మాత్రమే ఉంటాయి. అవి నశించిపోతే నువ్వు కూడా నశించిపోయావనుకుంటావు. వాటిపైన మమకారాన్ని వదిలిపెట్టావంటే ఎప్పుడూ ఉండేవి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి శోకమోహాలను, మృత్యు భయాలను దాటి అమృతత్వాన్ని పొందుతావు అని మనకు వేదవాక్యాలన్నీ అదే విషయం చెప్తూ ఉంటాయి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే ఇత్యాది శృతిభ్యః. వేదాంత విజ్ఞానాన్ని సుష్టుగా, సుఖంగా, ఆశాంతం నిశ్చయంగా దాన్ని అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళెవరున్నారో, సన్యాసయోగంతో మొత్తం అన్నింటినీ మనసా వదిలిపెట్టడం, మోహంతో కూడి ఉండడం వదిలిపెట్టి, మమకారాలన్నింటినీ వదిలిపెట్టి ఏ యతులుంటారో అటువంటి వాళ్ళు శుద్ధ సత్వంతో కూడి ఉండి, బ్రహ్మలోకంలో పరాంతకాలంలో గూడా, పరము అంటే బ్రహ్మగారి ఒక్క ఆయు పరిమాణము. పరార్థాలని 2 ఉంటాయి. మొదటి 50 సంవత్సరాలు, తర్వాత 50 సంవత్సరాలని 2 కలిపితే ఒక్క పరం. ఆ పరాంతం అంటే ఒక్క బ్రహ్మదేవుడి కాలం పూర్తిగా ముగిసే సమయంలో కూడా వాళ్ళు ఆ పరామృతం వల్ల సర్వులు ప్రముచ్యంతి, దాటిపోతారు. ప్రళయంలో వాళ్ళు లయమైపోరు. ఇత్యాది శృతిభ్యః, మనకు వేద మంత్రాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని శూద్రుల గురించి చెప్తూ వచ్చారు. ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఒక్క విషయం గురించి మనం స్పెసిఫిక్‌గా శూద్రులను చూసుకోవాల్సిన అవసరం లేదు. క్షత్రియులు అంతే, వైశ్యులు అంతే. కర్మలు చేసేవాళ్ళు ఎవరైనా సరే చిత్తశుద్ధి మాత్రం సాధించగలరు. ఇంతవరకు ఇత్యాది శృతిభ్యః అని ఎంతవరకు ఉన్నదో అంతవరకు బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళందరూ వేదాంతగః స్యాత్ అని చెప్పారు గదా మన భగవంతుడు. ఆ విధంగా వాళ్ళు వేదానికి అంతు అంటే పరమార్థం తెలుసుకుంటారు, పరబ్రహ్మను.
అది మనకు ముఖ్యము. మిగిలినవన్నీ ఎక్కడ ఏవి ఉన్నా పెద్ద ఉపయోగం లేని విషయాలు. అందుకని వాటిని వదిలిపెడుతున్నాను. ఎందుకు అంటే మనందరము బ్రహ్మ మార్గంలోనే ఉన్నాం కాబట్టే వచ్చి ఇక్కడ కూర్చొని ఇవన్నీ చదువుకుంటూ ఉన్నాం కాబట్టి. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం, అర్థార్థి చ అర్థం ఆప్నుయాత్, కామాన్ అవాప్నుయాత్ కామి, ప్రజార్థి చ ఆప్నుయాత్ ప్రజాం. ధర్మార్థి ధర్మం కోరుకునేవాడు ధర్మాన్ని ప్రాప్నుయాత్ పొందుతాడు. అర్థార్థి అర్థం కావాలని కోరుకునేవాడు అర్థమాప్నుయాత్ అర్థాన్ని పొందుతాడు. కామాన్ కోరికలు కావాలనుకున్నవాడు కామి, వాడు కోరుకున్న కోరికలను పొందుతాడు. ప్రజలను కావాలని కోరుకున్నవాడు ప్రజాం ఆప్నుయాత్ పిల్లలను కూడా పొందుతాడు అని చెప్తున్నారు. ఇక్కడ మోక్షం గురించి రాయలేదు. ధర్మము, అర్థము, కామం వరకే రాశారు. ప్రజార్థం కూడా మామూలు అర్థాల్లోనే ఒక భాగము. అది కూడా కామము. కామము, అర్థము రెండు కలిపి ప్రజార్థం. కాబట్టి త్రివర్గాలను సాధించదలుచుకున్న వాళ్ళు కూడా ఈ మనం చదువుకున్న విష్ణు సహస్రనామాలను చదువుకోవచ్చు. దానివల్ల వాళ్ళు చిత్తశుద్ధి మాత్రమే కాదు, కోరికల్ని ధర్మార్థ కామాల్ని కూడా ధర్మంగా సాధించుకోవచ్చు. అయితే మోక్షం కావాలనుకున్న వాళ్ళ కోసం పైన ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉంటేనే వాళ్లకు పరబ్రహ్మం లభించేది. మోక్షం సాధించేందుకు ఇదొక్కటే మార్గము. కాబట్టి 4 వర్ణాలుగా ఉన్న దాంట్లో ముగ్గురిని కర్మిష్ఠులను, కర్మల్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వేదాంతగః బ్రాహ్మణః స్యాత్ అని చూసుకున్నాము. ఇప్పుడు వర్ణాలు అయిపోయాక ఆశ్రమాల అవసరం కూడా లేదు. ఎందుకంటే సన్యాసాశ్రమం అన్నది కూడా ఇక్కడ చూసుకున్నాము. ఇంకా మిగిలింది మనకు చతుర్విధ పురుషార్థాలు. అందులో ధర్మార్థ కామాలు కూడా వస్తాయి. కానీ ముఖ్యంగా ఈ కర్మలను చేస్తూనే చిత్తశుద్ధి ఒకవేళ సాధించగలిగితే అప్పుడు దాంతో శుద్ధమైన చిత్తంలో జ్ఞానం ప్రవర్తిస్తుంది. దానితో మోక్షం కలుగుతుంది. అయినా కూడా చూసుకుందాము. ప్రతి వాళ్లకు మోక్షము అన్న ఫలం కావాలన్న ఆశ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధర్మార్థ కామాలు కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ కోసం చెప్పుకుందాము. చక్షురాదీనాం ఆత్మయుక్తేన మనసా అధిష్ఠితానాం స్వేషు స్వేషు విషయేషు ఆనుకూల్యాత్ ప్రవృత్తి కామః. కామం అంటే ఏమి? ఆత్మతో కూడి అంటే మనసుతో తగులుకుని ఉండి ఆ మనసు ఆధారంగా కళ్ళు మొదలైన ఇంద్రియాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ వాటి వాటి విషయాల్లో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండడం పేరు కామము. ప్రజాయతే ఇతి ప్రజాః సంతతిః. ఏవైతే జన్మిస్తాయో అవి ప్రజలు అంటే పిల్లలు, సంతానం. ఇంకొకటి 2 పదాలకు అర్థం చెప్పారు. మిగిలినవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నది కాబట్టి వదిలిపెట్టారు భాష్యంలో. కాక ఇంకిక్కడి నుంచి భక్తిమాన్ అని కొన్ని శ్లోకాలు మొదలవుతూ ఉన్నాయి. వీటిని మనము మళ్ళీ కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.